స్త్రీ గురించే కాదు, పురుషుడు కూడా ఎలా ఉండాలో చెప్పిన ధర్మశాస్త్రం. స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. కాని ఆ పద్యం ఎందుకోగాని జన బాహుళ్యంలోకి రాలేదు. కామందక నీతిశాస్త్రంలో పురుషుడు ఎలా ఉండాలనేది చెప్పడం జరిగింది. కార్యేషు యోగి, కరణేషు దక్షః, రూపే చ కృష్ణః, క్షమయాతు రామః, భోజేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః అని చెప్పారు. అంటే ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. 1. కార్యేషు యోగి, పనులు చేయడంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. 2. కరణేషు దక్షః, కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి, సమర్థుడై ఉండాలి. 3. రూపే చ కృష్ణః, రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి. 4. క్షమయాతు రామః, ఓర్పులో శ్రీరామునిలాగా ఉండాలి. పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముని వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. 5. భోజ్యేషు తృప్తః, భార్య తల్లి వండినదాన్ని సంతృప్తిగా, వంకలు పెట్టకుండా భుజించాలి. 6. సుఖదుఃఖ మిత్రం, సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ షట్కర్మలు అంటే 6 పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడబడతాడు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.